హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రవీణ్ కొండపల్లి. ఈ వీడియోలో మనం క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు క్యూబ్స్ వచ్చి ఉండాలి. 1 to 15 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలండి. ఈ క్యూబ్స్ మీద డిపెండ్ అవుతూ క్యూబ్ రూట్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 1 క్యూబ్ ఎంతో రాయండి, 3 డిజిట్స్ ఉండేటట్టు 1. 2 క్యూబ్ ఎంత అంటే 8. 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. ఇక 11 క్యూబ్ వచ్చేసి 1331, 12 క్యూబ్ 1728, 13 క్యూబ్ 2197, 14 క్యూబ్ 2744, 15 క్యూబ్ 3375. ఇవన్నీ వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఇక క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఈ క్యూబ్లు అబ్జర్వ్ చేద్దాం. 1 నుంచి 10 వరకు ఉన్న క్యూబ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక నెంబర్ రాయాలంటే ఈ డిజిట్స్ యూజ్ చేసుకుంటాం అని చెప్పి చెప్పుకున్నాం. 0 నుంచి 9 వరకు. అంటే ఏ నెంబర్ యొక్క అయినా లాస్ట్ డిజిట్ అనేది 0 అయినా 1 అయినా 2 అయినా 0 నుంచి 9 వరకు ఉండే డిజిట్స్లో ఏదో ఒకటి అవుతుంది. అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనం రాసుకున్న క్యూబ్స్ అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. అలానే 4 క్యూబ్ చేస్తే ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. యూనిట్స్ ప్లేస్ డిజిట్ చూడండి. 5 క్యూబ్ చేస్తే 5 వచ్చింది యూనిట్స్ ప్లేస్లో. 6 క్యూబ్ చేస్తే 6 వచ్చింది. 9 క్యూబ్ చేస్తే 9 వస్తుంది, 9 వచ్చింది. అంటే లాస్ట్ డిజిట్ 0 ఉంటే 0 వస్తుంది. అంటే ఇది నెంబర్ అయితే క్యూబ్ లాస్ట్ డిజిట్, నెంబర్ లాస్ట్ డిజిట్ ఇది. క్యూబ్ యొక్క లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే ఒక నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ మీద ఆధారపడుతూ క్యూబ్ యొక్క లాస్ట్ డిజిట్ వస్తుంది. ఇంకా మనం రాయింది ఏంటంటే 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది. ఏదన్నా ఒక నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 2 అయితే దాని యొక్క క్యూబ్ చేస్తే క్యూబ్ లాస్ట్ డిజిట్ 8 వస్తుంది. నెంబర్ లాస్ట్ డిజిట్ 8 అయితే దాన్ని క్యూబ్ చేస్తే ఆ నెంబర్ని క్యూబ్ చేస్తే వచ్చే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. 3 ఉంటే 7 అవుతుంది, 7 ఉంటే 3 అవుతుంది. ఇవి గుర్తుండాలి. అంటే ఏ డిజిట్ ఉంటే ఆ డిజిట్ వచ్చేవి ఇవి. 0, 1, 4, 5, 6, 9. 2 ఉంటే 8 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది, 3 ఉంటే 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. 2 + 8 10, ప్లస్ చేస్తే 10 వచ్చేవి. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఈ రెండు గుర్తుంచుకుంటే ఇది గుర్తుంచుకుంటే మిగిలినవన్నీ దేనికి అది వస్తుందని తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు కొన్ని నెంబర్స్ తీసుకుంటూ వాటి క్యూబ్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చెప్తా. అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, 1 to 15 క్యూబ్స్ వరకు నోటెడ్ ఉండాలి. ఇవి ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఎందుకు మరి 1 to 15 వరకు క్యూబ్స్ అంటే, ఇప్పుడు నేను క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక ఈ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 4096. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎలా వదిలేస్తామో, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ వదిలేయాలండి. లాస్ట్ 3 డిజిట్స్ వదిలేసిన తర్వాత క్యూబ్ రూట్ అనేది ఈజీ. స్క్వేర్ రూట్ కన్నా క్యూబ్ రూట్ కనుక్కోవటం చాలా ఈజీ.
వామో స్క్వేర్ రూటే కనుక్కోవటం రావట్లేదు, క్యూబ్ రూట్ ఎలా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా. భయపడితే మటుకు ఏది సాధించలేమండి. భయం లేకుండా నేర్చుకుంటేనే వస్తుంది. ఎప్పుడైనా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఇచ్చిన నెంబర్లో ఉన్న లాస్ట్ 3 డిజిట్స్ వదిలేసిన తర్వాత మిగిలి ఉన్న నెంబర్ అయి కానీ డిజిట్ కానీ చూసుకోండి. ఇప్పుడు 4096లో లాస్ట్ 3 డిజిట్స్ 096 వదిలేసిన తర్వాత ఇంకా మిగిలింది 4 ఒక్కటే. ఇప్పుడు క్యూబ్స్ అబ్జర్వ్ చేయండి. 1 క్యూబ్ 1 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 8 అనేది ఈ 4ని క్రాస్ చేసిపోతుంది కాబట్టి మనకి వచ్చే దీని యొక్క క్యూబ్ రూట్ అనేది 1 మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే 1 తోటి స్టార్ట్ అవుతుంది అనమాట దాని క్యూబ్ అనేది. ఏ నెంబర్ యొక్క క్యూబ్ అంటే 1 తోటి స్టార్ట్ అవుతుంది. మరి యువతల ఉండే డిజిట్ ఏదో కనుక్కోవాలి. ఈ డిజిట్ ఎలా కనుక్కోవాలంటే మనం 4096 రాసాం కదా, ఈ 4096లో లాస్ట్ డిజిట్ ఏముందంటే 6 ఉంది. ఏదైనా ఒక నెంబర్ క్యూబ్ యొక్క లాస్ట్ డిజిట్ 6 అయిందంటే నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ కూడా 6 అవుతున్నప్పుడు మాత్రమే 6 వస్తుంది. కాబట్టి 4096 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 16 అనమాట. 16ని క్యూబ్ చేస్తే 4096 వస్తుంది. ఇలా 4096 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 16 అని చెప్తాం. ఇప్పుడు ఈ డిజిట్ ఎలా కనుక్కున్నాం? 6 అనేది అంటే 0కి 0, 1కి 1, 4కి 4, 5కి 5, 6కి 6, 9కి 9 వస్తుందని చెప్పాను. 2కి 8, 8కి 2, 3కి 7, 7 ఉంటే 3 వస్తుందని చెప్పా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 10648 దీని యొక్క క్యూబ్ రూట్ కనుక్కోమన్నాడు అనుకోండి. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ముందు ఏం చెప్పానంటే లాస్ట్ 3 డిజిట్స్ వదిలేయాలని చెప్పా. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇక్కడ 10 ఉంది. 10 అంటే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ అయితే 8 అవుతుంది, 3 క్యూబ్ అయితే 27 అవుతుంది. 27 అంటే దీన్ని 10ని క్రాస్ అవుతుంది కాబట్టి 2తో స్టార్ట్ అవుతుంది అనమాట దీని క్యూబ్ రూట్ అనేది. అంటే ఏ నెంబర్ 20s మీద ఉంటుంది. ఇక్కడ 8 అనేది వచ్చింది కాబట్టి 8 ఎప్పుడు వస్తుందని చెప్పా? 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుందని చెప్పా. కాబట్టి ఇక్కడ 8 వచ్చిందంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఎంత అయి ఉండాలంటే 2 అయి ఉండాలంటే ఈ 10648 10648 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 22. ఇంకొకటి చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 35937 యొక్క క్యూబ్ రూట్ ఎంత అన్నాడు అనుకోండి. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ముందు మనం చేయాల్సింది లాస్ట్ 3 డిజిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మిగిలిన నెంబర్ చూసుకోవాలి. మిగిలిన నెంబర్ 35 ఉంది. దానికి దగ్గరలో ఉండే క్యూబ్ ఏదో చూసుకోవాలి. 3 క్యూబ్ అయితే 27 అవుతుంది. 4 క్యూబ్ అయితే 64 అంటే దీని క్రాస్ అవుతుంది కాబట్టి ఈ 35ని దాటిపోతుంది కాబట్టి ఈ 27 అనేది అంటే దేని యొక్క క్యూబ్ అవుతుంది అంటే 3 యొక్క క్యూబ్ అవుతుంది. అంటే 3తో స్టార్ట్ చేయాలి నెంబర్ యొక్క క్యూబు. ఇక్కడ లాస్ట్లో 7 వచ్చింది. 7 ఎప్పుడు వస్తుందని చెప్పా? 3 ఉన్నప్పుడు 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుందని చెప్పా. కాబట్టి ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అంటే దీని యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 33 అవుతుంది. ఇంకొకటి చూద్దాం చూడండి. ఇంకొకటి సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 456533 దీని క్యూబ్ రూట్ ఎంత అని అడిగాడు అనుకోండి. నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైనా క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ వదిలేసి మిగిలిన నెంబర్ చూసుకోవాలి. ఇది 456 ఉంది. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 456 అనేది ఏ క్యూబ్ దగ్గర ఉందో చూసుకోవాలి. 6 క్యూబ్ అయితేనేమో 216 అవుతుంది. 7 క్యూబ్ అయితేనేమో 343 అవుతుంది. 8 క్యూబ్ అయితే 512 అవుతుంది. అంటే దీన్ని దాటి వెళ్ళిపోతుంది. 456ని దాటిపోతుంది కాబట్టి మనం 7తో స్టార్ట్ అవుతుందని తెలవాలి. నెంబర్ దీని క్యూబ్ రూట్ దేని మీద ఉంటుంది? 70s మీద ఉంటుంది. మరి ఇక్కడ ఉండే డిజిట్ కావాలి మనకి. ఇక్కడ ఉండేది కావాలంటే లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉందంటే 3 ఉంది. ఎప్పుడైనా ఒక నెంబర్ యొక్క క్యూబ్లో లాస్ట్ 3 అనేది ఎప్పుడు వస్తుందని తెలుసు మీకు?
ఎప్పుడు వస్తుందంటే 7 ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి 3కి 7, 7కి 3 రాసుకోవాలని చెప్పా. అంటే దీని క్యూబ్ రూట్ ఎంత అంటే 77 అనమాట. ఇది ఇంకొక ప్రాబ్లం చెప్పి మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నా. దీంతో క్లోజ్ చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 970,299. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇక్కడ 979 ఉంది. 9 క్యూబ్ ఎంత 729. 10 క్యూబ్ ఎంత 1000 అవుతుంది. 1000 అంటే దీన్ని దాటిపోతుంది కాబట్టి 9 తోటే స్టార్ట్ అవుతుంది. అంటే 9తో స్టార్ట్ అవుతుంది. ఈ లాస్ట్ డిజిట్ ఏముంటుందో దాన్ని బట్టి ఇక్కడ డిజిట్ రాయొచ్చు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9కి 9 అయితేనే వస్తుంది కాబట్టి 9 అని రాయాలి. అంటే దీని క్యూబ్ రూట్ ఎంత అంటే 99. ఇలా అని మీకు ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకొని ఏది పడితే అది రాస్తే వాటన్నిటికీ క్యూబ్ రూట్లు ఉండవు. మనం క్యూబ్ రూట్లు ఉన్న వాటికి ఫైండ్ అవుట్ చేయటమే మన ముఖ్య ఉద్దేశం. అలా అంతేగాని మీకు వచ్చిన నెంబర్ తీసుకొని రాసి సార్ దానికి క్యూబ్ రూట్ రాలేదు సార్ అనొద్దు. మనకి క్యూబ్ రూట్ ఉన్న వాటికే కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా తెరవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా 1కి 1, 2కి 8, 3కి 3, 3కి 7, 4కి 4, 5కి 5, 6కి 6, 7కి 3, 8కి 2, 9కి 9, 10కి 0కి 0 వస్తుందని తెలిస్తే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయటం చాలా ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకుంటూ వీడియో చేస్తాను. ఇప్పటి వరకు ఈ క్లాసు మీరు విన్నవాళ్ళు ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మీకు ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి. మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే మటుకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ ప్రవీణ్.